ఇవి ఈరోజు ఉన్నటువంటి వార్తలు విశేషాలు. దయచేసి పొలిటికల్ వాయిస్ చాలా క్లియర్గా చెప్తుంది. అందరినీ విమర్శిస్తుంది, విమర్శ అవసరమైన చోట. అందరినీ మద్దతు తెలుపుతుంది, మద్దతు అవసరమైన చోట. కానీ బెదిరింపులకు మాత్రం భయపడదు. దయచేసి గుర్తుంచుకోవాలి కేటీఆర్ గారు. మీరు ఇట్లా బెదిరిస్తే భయపడేటువంటి వాళ్ళమైతే కాదు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగాలు పోతాయి అనేటువంటిది, పెళ్లి చేసుకొని మీలాగా మాకు పైసలు కూడా లేవు. ఆ రోజు మేము సాక్షి లాంటి సంస్థలో పనిచేసినప్పుడు, TV9 లాంటి సంస్థలో పనిచేసినప్పుడు ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళము. మీలాగా పేరు చెప్పి సంపాదించుకున్నటువంటి వాళ్ళం కాదు. తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి ఉద్యోగం కోల్పోయినటువంటి వ్యక్తి సతీష్ కుమార్ అనేటువంటి జర్నలిస్టు. కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. మీ ఆందోళన నుంచి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మా జర్నలిస్టు క్రాంతికిరణ్ అడగండి, TV9లో ఏం జరిగింది ఆ రోజు అనేటువంటి అంశం దయచేసి తెలుసుకోండి. ఇవాళ మీ టీఆర్ఎస్లో పనిచేస్తున్నటువంటి అనేక మంది జర్నలిస్టులను అడగండి. అయితే ఏ రోజు చెప్పుకోవాల్సినటువంటి అవసరం రాలేదు, చెప్పుకోలేదు. కానీ మీలాగా ఇంత నీచపు దుస్థితికి, ఇంత నీచపు దిగజారుడుతనానికి మాత్రం ఏ రోజు పోలేదు. అది గుర్తుంచుకోవాలి. మీరు ఇదే కేటీఆర్, కల్వకుంట్ల తారక రామారావు జై తెలంగాణ అనక ముందుకు మా ఇంట్లో మా నాయనకు అమ్మకు తెలిస్తే తిడతారేమనేటువంటి భయంతో దొంగతనంగా తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తులం మేము. కేవలం తెలంగాణ కోసం, మీలాగా కాదు. ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి సందర్భంలో జనగాంలో తెలంగాణ ఉద్యమాల్లో ఇప్పుడు 2001 ముచ్చట చెప్తున్నా, 2099, 2000 ముచ్చట్లు చెప్తున్నా. ఆ రోజు మీకు తెలియకపోవచ్చు, మీరు ఏ దేశంలోనూ ఉండవచ్చు. అక్కడ ఉన్నటువంటి మీతో పాటు పనిచేసిన కెప్టెన్ లక్ష్మీకాంతరావు అంచర్లను అడగండి, జనగాంలో ఉన్నటువంటి వాళ్ళ పాత లాయర్లను అడగండి. కేసులు కూడా ఎదుర్కొన్నటువంటి చరిత్ర. సో అవసరం లేదు మీరు ఇచ్చేటువంటి నోటీస్కు భయపడి కాదు, కానీ కేటీఆర్ అనేటువంటి వ్యక్తి మీద ఉన్నటువంటి గౌరవం మాత్రం ఈ రోజుతోటి తునాతునకలైపోయింది. కేటీఆర్ గారు మీ మీద ఉన్న ఆ ఇసుమంత గౌరవం కూడా లేదు. ఇప్పుడు కేటీఆర్ మీద ఇంకా గౌరవం ఏ రోజుకి ఉండదు. ఒక్క లీగల్ నోటీస్కి అట్లా అంటే అయిపోయింది. కనీసమైనటువంటి ఎవరు ఏమిటి అనేటువంటి విషయం తెలుసుకోకుండా అందరినీ ఒకే ఘాటన కట్టినటువంటి మీ విచక్షణకు ఒక దండం. మీరు ఆ పార్టీని నడుపుతున్నారంటే నవ్వొస్తుంది. ఇది పొలిటికల్ వాయిస్. ఈరోజు ఉన్నటువంటి వార్తలు విశేషాలు. దయచేసి పొలిటికల్ వాయిస్ను ఇదే విధంగా ఆదరించండి. భయపడేది లేదు. దేశం కోసం ఖచ్చితంగా పొలిటికల్ వాయిస్ పనిచేస్తుంది. దేశం కోసమే పనిచేస్తుంది, ధర్మం కోసం పనిచేస్తుంది, జాతీయంగా దేశ భద్రత కోసం పనిచేస్తుంది. అందులో తెలంగాణ ఒక భాగం. దేశానికి కష్టం వచ్చినప్పుడు ముందు దేశమే అవుతుంది, అది గుర్తుంచుకోండి. ఆ విధంగా పెరిగినటువంటి వాళ్ళం. ఈరోజు దేశానికి కష్టం వస్తే, ఎమర్జెన్సీ వస్తే, పక్క దేశాలతోటి పోరాడాల్సి వస్తే ఈ క్షణానికి ఇప్పటికిప్పుడు దేశంతో, పక్క దేశంతో పోరాడేటువంటి ఆర్మీకి పనిచేయడానికి సిద్ధంగా ఉండేటువంటి మనస్తత్వంతో ఉన్నాం మేము. ఆ విషయాలను గుర్తుపెట్టుకోండి దయచేసి. ఇది ఈరోజు ఉన్నటువంటి వార్తలు విశేషాలు. దయచేసి పొలిటికల్ వాయిస్ను ఇదే విధంగా ఆదరించడాన్ని ప్రతి ఒక్కరికి నా విన్నపం.